వాతావరణంలో మంచి చలి పుట్టుకొచ్చే సమయంలో వేడి ఎండ ఉప్పొంగుతున్న వేళలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు చేరి వచ్చిన మీ అందరికీ పూర్ణ హృదయముతో వందనాలండి. అందరూ బాగున్నారు కదా? ఇప్పుడు దేవుని వాక్యములోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆదికాండము 26వ అధ్యాయము 19 నుండి మనము చదువుకుందాం. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమాడి ఈ నీరు మాది అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అను పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదనని చెప్పెను. అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. చాలండి. దేవునికి మహిమ కలుగునగాక. చిన్న ప్రార్థన మనమందరం చేసుకుని కళ్ళు మూసుకొని. పరమ తండ్రి, నీకు వందనాలు. చదివిన వేద భాగమును నీ చేతులకు అప్పజెప్తూ ఉన్నాం. పవిత్రపరిచి మమ్ములను నీ పరిశుద్ధమైన సమయములో, నీ ఆవరణములో నీ వాక్యములను వింటూ సరిచేసుకుంటూ దీవించబడుతూ మమ్మల్ని ముందుకు నడిపించండి. చెప్పువాడివి నీవే, మమ్మల్ని మరుగు చేసి నీవే కనపడి నీవే బోధించి నీ పరిశుద్ధాత్మ ద్వారాగా నీవే మాట్లాడి మా హృదయములో నీ వాక్యములు స్థిరపరిచి ఆ వాక్యమెందు మేము నిలబడి నడుచున్నట్లు నీ బలము శక్తి మాకందరికీ కలుగునుగాకని ఇక్కడ చేరి వచ్చిన వింటున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పచెప్తూ ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరూ చప్పట్లతో దేవుని గణపరచుదామండి. ఆమేన్, హల్లెలూయా. కొన్ని విషయాలండి మన జీవితాలలో మనము ప్రయత్నము చేస్తూనే ఉంటాము. అటువంటి పరిస్థితులలో నా జీవితము కానీ ఈ అనుభవం నుండి అంటే ప్రయాణించినట్లు చూస్తూ ఉన్నా. నా జీవితంలో ప్రయత్నాలు అనేది చేస్తూనే ఉన్నాను. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. ముఖ్యంగా ఆయన రక్షణను మనకిచ్చాడు. ఆయన మనలను పాపముల నుండి విడిపించి తన రక్తమును కార్చి మనల్ని విమోచించి తన ప్రియులుగా మార్చాడు, పరలోక రాజ్య వారసులుగా చేశాడు. ఉపమానాలను మనం గమనిస్తే దేవుని ఉపమానాలలో ప్రయాసముతో ప్రయత్నించండి అనేదే మనం చూస్తూ ఉంటాం. చక్కటి ఉపమానాలండి. తలాంతుల దగ్గర మనం చూస్తే ఒకరికి కొన్ని ఇచ్చాడు, ఒకరికి కొన్ని ఇచ్చాడు, ఇంకొకరికి ఒకటిచ్చాడు. చెయ్యని వాడు తలాంతులను అర్థము చేసుకుని వాడు పాతి పెట్టి మరలా తీసి ఒకటే పట్టుకున్నాడు. మరి యజమానుడికి కోపం వచ్చిందా లేదా? కోపమే. 2-3 తీసుకున్నవాడు 6 చేసుకున్నాడు, 6 తీసుకున్నవాడు 12 చేసుకున్నాడు. అంటే దేవుని రాజ్యములో ఉన్న బిడ్డల యొక్క జ్ఞానాన్ని దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. ఈ టెస్టింగ్ యువర్ నాలెడ్జ్. ఎఫెసీయులు రాసిన పత్రికలో మనం పదే చదువుతూ ఉంటాం, అజ్ఞానుల వలె కాక. ఎలాగుండమన్నాడు? జ్ఞానవంతులుగా ఉండమన్నాడు. చెప్తారా ఆమేన్? మనం పుట్టాము, పెరుగుతూ ఉన్నాము, తల్లిదండ్రుల మధ్య ఉంటాము, ఎదుగుతూ ఉంటాము, యవనస్తులు అవుతాము, తర్వాత మాట వింటామో వినమో, ముందుకు వెళుతూ సాగుతూ ఉంటాము. అయితే అన్ని కోణాలలో నీకు తోడై ఉండేది యేసుక్రీస్తు మాత్రమే. ఆ యేసు నిన్ను గైడ్ చేయగలడు, అంటే నడిపించగలడు, బోధించగలడు, జ్ఞానమునివ్వగలడు, నిన్ను నడిపించగలడు. ఆ యేసు యందే నీ హృదయం ఆనుకొని ఉండాలి. ఈ బైబిల్ అంతటిలో సొలొమోను ఒక వాక్యం, ఒక ప్రార్థన చేస్తాడు. ఏందయ్యా సొలొమోను, ఏం అడగలేదా, ఏం వద్దా అని అంటాడు.
కదా. ఈరోజు రెండు కోణాల విశ్వాసులను చూస్తాం. అన్ని స్వార్థంగా అడిగే వాళ్ళే ఉంటారు. మనమందరం అదే హృదయం కదా. మనుషుని హృదయం అలాగుంటుంది. రాజులందరూ అడుగుచూ ఉన్నది ఒక పద్ధతి అయితే, ఒక రాజు పుట్టాడండి దావీదుకి. సొలొమోన్ అని పేరు పెట్టారు, అతనికి ప్రతిష్ఠించారు. చాలా చక్కగా తల్లిదండ్రులు కలిసి పేరు పెట్టారు. ఒక మంచి స్థానానికి వచ్చిన తర్వాత మంచి యవనస్తుడు ప్రభు మందిరములో వెళ్ళి ప్రార్థించాడు. ప్రభు సన్నిధిలో వెళ్ళి ప్రార్థించాడు. ఈరోజు ప్రార్థన అనే ఈ పరిచయము మనకు తక్కువైపోతూ ఉంది గృహాలలో. ప్రార్థనని అనుబంధము చాలామంది జీవితాలలో కనబడకుండా మాయమైపోతూ ఉంది. ప్రార్థనని అనుబంధంలో ఉన్నవారిని దేవుడు దర్శిస్తూ ఉంటాడండి. దేవుని స్వరము వినబడుతూ ఉంటుందండి. దేవుడు చెయ్యి పట్టుకొని ఉంటాడు. ఎందుకంటే నీ ప్రార్థన వలన దేవునితో నీ సంబంధము ప్రార్థనలో గొప్పగా ఉంటే నేను గొప్ప వ్యక్తిగా దేవుడు నిలబెట్టాలనుకుంటాడు. గొప్ప ఆలోచనలు, గొప్ప విధానము, నీ పని, నీ తేరు సమస్తము ఒక గొప్పగా వింతగా కనబడినట్లుగా దేవుడు ఆలోచిస్తూ ఇష్టపడుతూ ఉంటాడు. చాలామందిలో ప్రార్థన అనేది మాయమైపోతూ ఉంది. ప్రార్థనని జీవితమును తక్కువ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దీనివలన మన కుటుంబాలలో సమస్యలు, ఇబ్బందులు, సమాధానము లేని జీవితము, ఇరుకులతో, అర్థము కాని ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటాం. దేవుడు విశ్వాసులకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే అర్థము చేసుకొని నడుచు. అజ్ఞానులుగా ఉండొద్దు, జ్ఞానులుగా ఉంటూ సమయమును సద్వినియోగము చేసుకొని నడుచు అంటున్నాడు. చెప్పండి ఆమేన్. దేవునికి ఎవరిష్టమంట? జ్ఞానులు, జ్ఞానవంతులు. ఆమేన్. అందుకే దేవుడు అన్నాడు, నా యొద్దకు రండి నేర్చుకోండి అన్నాడు. మత్తయి సువార్త 11లో ఏమన్నాడు? నేర్చుకో. సో నా జీవితంలో నాకు చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే ఎక్కువగా నా ప్రభువుతో నేర్చుకోవడం. ఆయన ఏం చెప్తాడో నేర్చుకోవాలని ఉంటుంది. వాక్యములో ఏ అర్థము అయినా నాకు వివరించి తెలియచేస్తూ ఉంటాడో దాన్ని నేను పొందుకోవాలని ఆశిస్తూ ఉంటానండి. ఐఎమ్ సో థర్స్టీ వెన్ ఐఎమ్ బిఫోర్ గాడ్. ప్రభు సన్నిధిలో దేవుని వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఖాళీగా కనపడాలి. దేవునితో ఆశ పెట్టుకోవాలి. ప్రభువా, నీ వాక్యమనే జ్ఞానముతో నన్ను నింపు. ఈ వాక్యముతో నీ జ్ఞానమును నాకు పరిచయము చెయ్యి. ఎందుకనగా ఆ పరిచయమే నన్ను యోగ్యునిగా నిలబడుతుంది. ఈ లోకములో నేను పోరాడగలను ఆ జ్ఞానముతోనే. ప్రతిసారి నా ప్రభువుకు నేను స్తోత్రం చెల్లిస్తూ ఉంటాను. ప్రభువా, నేను మూర్ఖుడిని, నాకేమి తెలియదు, అయినా ఇంతవరకు, ఈ దినం వరకు, ఈ క్షణం వరకు నాకు ఏ జ్ఞానమైతే నీవు ఇచ్చావో నీకు వెలలేని కృతజ్ఞతలునైనా అని దేవునికి స్తోత్రంలో చెప్తాను. జ్ఞానము ఇచ్చింది హెచ్చించుకోవడానికి కాదు. జ్ఞానం ఇచ్చింది మన జ్ఞానమును ప్రదర్శించుటకు కాదు. జ్ఞానము దేవుడు నీకు ఇచ్చింది ఇతరులను కాపాడి వారిని మంచి మార్గములో నడిపించుటకు. ఆమేన్. అందుకే తిమోతితో పౌలు అంటాడు, దేవుని వాక్యమును ప్రకటించుచూ ఉండు. అంటే జ్ఞానమును ప్రకటించుచూ ఉండు. ఈజ్ అ యంగ్ బాయ్, యవనస్తుడు. దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉండు. దీని వలన నిన్ను నీవు కాపాడుకుందువు, ఇతరులను కాపాడెదవు అని అన్నాడు. చెప్పండి ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క ఉద్దేశము తన బిడ్డలను జ్ఞానవంతులుగా పెట్టాలి. దేవుని రాజ్యములో జ్ఞానము లేని మూర్ఖులకు స్థలము లేదు. దేవునికి ఇష్టం లేదు నువ్వు మూర్ఖురాలుగా, మూర్ఖుడిగా ఉండడం. అందుకే వాక్యములో స్త్రీలకు కానీ ఒక మాట చెప్పబడి ఉంది, మూర్ఖురాలు ఇంటిని కట్టుకుంటుందా, పోగొట్టుకుంటుందా? జ్ఞానవంతురాలు, అది పురుషులకు కానీ ఒకటే వాక్యం. జ్ఞానవంతుడు ఇంటిని కట్టుకుంటాడు, మూర్ఖుడు ఇంటిని కూలగొట్టుకుంటాడు.
జ్ఞానవంతుడు ఇంటిని మర్యాదంగా నిలబెడతాడు, మూర్ఖుడు ఇంటికి అవమానమును తెస్తాడు. జ్ఞానవంతులు చక్కటి ఆనందాన్ని సంపాదించుకుంటారు, మూర్ఖులు గలిబిలిని సంపాదించుకుంటారు. ప్రభువు నిన్ను నన్ను పిలిచింది నేర్చుకో అన్నాడు. ఎడ్యుకేటెడ్ అవుతారు. ఫస్ట్ యేసు ప్రభు శిష్యుల్ని పిలిచినప్పుడు నేర్చుకోండి అని అన్నప్పుడు పెన్ను బుక్కులు తెచ్చుకోమని చెప్పలేదు. వారి పెన్ ఎక్కడుంది, వారి బుక్ ఎక్కడుంది? ఈ పుస్తకాలను మీరు చూస్తున్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఇన్ని రాయగలిగారు వీళ్ళు అని అంటే వీళ్ళు ఎక్కడైనా రాసి పెట్టుకున్నారా? ప్రభువు చెప్పిన మాటలను తమ హృదయములో రాసుకున్నారు. ఈరోజు మన హృదయములో ఏం స్టోర్ ఉంటాయండి? మంచి కన్నా చెడ్డవి ఎక్కువ ఉంటాయి. మన హృదయములో కుళ్ళుకుండే విషయాలు ఎక్కువ ఉంటాయి. మన హృదయములో పాతవి మురిగిపోయినవి మన హృదయాలలో ఉంటాయి. చెడు ఎక్కువగా మన హృదయాల్లో ఉంటుంది. ప్రభు చేసిన మేలును మనం మర్చిపోతాం. ఎవరిది చెడు అయినా నీ ఎదుట ఉంటే ప్రభు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటే నీ ముందు ఉన్న చెడులన్నీ తొలగిపోతాయి. ఒకసారి అనుకుంటా, వీళ్ళని ఎందుకు క్షమించాలి, ఎందుకు నేను క్షమించాలి వీళ్ళను? ఇంత క్రూరమైన కృత్యాలను చేస్తున్న వారిని నేను ఎందుకు క్షమించాలని నేను అనుకుంటాను. బట్ వాక్యము నా ఎదుట నిలబడ్డప్పుడు ఆ వాక్యాన్ని నేను ఓడించలేను, ఆ వాక్యాన్ని వ్యతిరేకించలేను, ఆ వాక్యానికి నేను లోబడాలి. అప్పుడే నేను దేవుని బిడ్డగా ఉంటాను. ఆ వాక్యము చెప్తూ ఉంది, ఐఎమ్ దేర్ విత్ యూ, నేను నీతోనే ఉన్నాను. ప్రియ సోదరి సోదరుడా, మన జీవితంలో దేవుడు మనల్ని ఎలాగో చూడాలనుకుంటున్నాడు, ఎలాగ మనల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. అందుకే నా జీవితంలో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు నేను దేవుని క్రొత్తవి అడుగుతాను, క్రొత్త ఆలోచన అడుగుతాను. నాకు తెలియనివి, నేను విననివి నీ జ్ఞానముతో నన్ను నింపుము యేసయ్య, నా ప్రభువు అని ఆత్మతో నన్ను దర్శించు తండ్రి అని నేను ప్రార్థిస్తూ ఉంటాను. ఐ డోంట్ లైక్ రిపీటెడ్ ప్రేయర్స్. ఈ వాక్యములో క్రొత్త ఆలోచన నా కొరకు పుట్టించు అని అంటాను. వెంటనే దేవుడు పుట్టిస్తాడండి. ఆమేన్. ఆ సపోర్ట్ నాకుంది, ఆ ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు, ఆ పరిశుద్ధాత్మ సహాయం అని ఇచ్చాడు. వెంటనే జ్ఞానముతో కూడిన ఆలోచన పుట్టిస్తాడు. అదే సమయంలో సిద్ధపడు నా కుమారుడు అంటాడు. ఇలాగ దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనము జ్ఞానవంతులుగా ఈ లోకములో నడవాలి. అజ్ఞానతనం అనేది మనకు పనికిరాదు, మూర్ఖతనము పనికిరాదు. మనం ఒకవైపు వింటూ ఉంటాము, దేవుని ఆరాధిస్తూ ఉంటాము, అయితే ఎక్కడో కొంత మూర్ఖత్వమును ప్రదర్శిస్తూ ఉంటాము. దేవునికి అది నచ్చనిది, దేవుడు అది పట్టించుకోడు. నీలో ఆశిస్తున్నది ఉత్తమమైనది, నీలో ఆశిస్తున్నది ఉత్తమమైనది. నా ప్రభువా, నాలో ఉన్న పాతతనమును తొలగించు, నాలో ఉత్తమమైనది బయటికి తీసుకురా అని ఎప్పుడు నేను ప్రార్థిస్తూనే ఉంటాను. ఇది నీ జీవితంలో దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా.